బ్రేకింగ్ న్యూస్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మందిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్లో మరింత వేగం పెంచారు. రెస్క్యూ ఆపరేషన్ నేటితో 5వ రోజుకు చేరుకుంటుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ, హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్స్ సహా పలు టీంలు టార్గెట్ ఏరియాను చేరుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటి వరకు 13.5 కిలోమీటర్ల వరకు సహాయక బృందాలు చేరుకోగలుగుతున్నాయి. అక్కడి నుంచి ముందుకెళ్లేందుకు ధ్వంసమైన టీబీఎం పరికరాలు అడ్డంకిగా మారాయి. .5 కిలోమీటర్ల నుంచి ఎయిర్ సప్లై పైప్ లైన్ వ్యవస్థ ధ్వంసమైంది. మరోవైపు జీఎస్ఐ, ఎన్జీఆర్ఐ ఎక్స్పర్ట్స్ బురద పరిస్థితిపై అంచనా వేస్తున్నారు. 200 మీటర్ల వరకు 15 అడుగుల ఎత్తులో బురద పేరుకుపోయింది. సొరంగంలో ప్రస్తుతం గంటకు 3600 నుంచి 5000 లీటర్ల ఊట వస్తోంది. సొరంగ మార్గంలో 10,000 క్యూబిక్ మీటర్ల బురద ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. బురదను బయటకు తీయడమే పెద్ద టాస్క్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ప్రస్తుతం కన్వేయర్ బెల్ట్ కు రిపేర్లు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి కన్వేయర్ బెల్ట్ రిపేర్ పూర్తయ్యే ఛాన్స్ ఉంది. కన్వేయర్ బెల్ట్ తో గంటకు 800 టన్నుల బురద బయటకు తోడే అవకాశం ఉందని చెబుతున్నారు. టీబీఎం మెషిన్ దాటిన తర్వాత 100 మీటర్ల మేర బురద పేరుకుపోయింది. అక్కడి వరకు వెదురు బొంగులు, థర్మాకోల్ షీట్స్ తో చేసిన ఫిషింగ్ బోట్లతో రెస్క్యూ టీమ్స్ వెళ్లగలుగుతున్నాయి. ఆ తర్వాతే దట్టమైన బురద సుమారు 6-7 అడుగుల ఎత్తులో పేరుకుపోయి ఉంది. ఆ అడ్డంకి దాటితేనే ప్రమాదానికి గురైన టీబీఎం ముందు భాగం, అందులో చిక్కుకుపోయిన 8 మందిని గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే ఆ ప్రాంతానికి సహాయక బృందాలు వెళ్లలేకపోతున్నాయి. పుషింగ్ కెమెరాలు, డ్రోన్లు, సిగ్నలింగ్ వ్యవస్థ ఎన్ని ఏర్పాట్లు చేసినా ఫలితాలు రావడం లేదు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకునేందుకు సొరంగంపై నుంచి కానీ పక్క నుంచి కానీ వెళ్లే మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సహాయక బృందాలతో 2 సార్లు సమీక్షలు నిర్వహించారు. ఇండియన్ నేవీ, ఎన్డీఆర్ఎఫ్ కలిసి ప్రయోగాత్మకంగా మరోసారి సొరంగంలోకి వెళ్లి ఇవాళ టార్గెట్ ఏరియాకి వెళ్లేందుకు ప్రయత్నిస్తారన్నారు. 8 మంది ప్రాణాలను కాపాడటమే మొదటి ప్రాధాన్యంగా చర్యలు చేపడుతున్నట్లు ఉత్తమ్ వివరించారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళ హెడ్గా పనిచేసిన జనరల్ హర్పాల్ సింగ్ కూడా వాళ్ళు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో పనిచేసిన టన్నల్ ఎక్స్పర్ట్స్ కూడా రేపు మార్నింగ్ వాళ్ళని ఎయిర్పోర్ట్ హైదరాబాద్ చేరితే సాయంత్రం రేపు మార్నింగ్ వాళ్ళని హెలికాప్టర్లో తీసుకొస్తున్నాం. మీకు కూడా ఒక స్పష్టంగా ఒక విషయం తెలియజేస్తుంటే, భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన టన్నల్ ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్స్లో అత్యంత కాంప్లికేటెడ్, కాంప్లెక్స్ ఇది. సో ఆ స్టేట్ గవర్నమెంట్ మేము 2 లక్ష్యాలతో ముందుకు పోతున్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముందు ఆ 8 ప్రాణాలు కాపాడడం, అది హ్యూమన్ యాంగిల్తో, మానవీయ దృక్పథంతో అది ముందు హైయెస్ట్ ఫోకస్ మాకు. ఆ తర్వాత ఈ యాక్సిడెంట్ సైట్ యొక్క రిపేర్ అండ్ రెక్టిఫికేషన్, మళ్ళీ ఏ విధంగా ముందుకు పోవాలి. సీఎం గారు చాలా పర్టికులర్గా సైడ్ నుంచి యాక్సెస్ 12 కిలోమీటర్లు దాటి తర్వాత ఇప్పుడు ఎక్కడ దారిలో యాక్సెస్ లేకపోవడంతో కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఆ 12th కిలోమీటర్ పాయింట్లో అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ ఇంకో యాక్సెస్ సైడ్ నుంచి ఆ టన్నల్లోకి తీసుకొచ్చే అవకాశం చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది. వీ విల్ పర్సూ దట్ ఆప్షన్.